సో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మున్సిపాలిటీస్. సో వినయ, కెన్ వి స్టార్ట్ విత్ అసలు మున్సిపాలిటీస్ అంటే ఏంటి? సో మున్సిపాలిటీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ అన్నమాట. ప్రీవియస్ వీడియోస్ లో మనం అసలు లోకల్ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాంట్లో రూరల్ ఏరియాస్ ఉన్నాయి, అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియాస్ లో గవర్న్ చేసే బాడీస్ ని మనం మున్సిపాలిటీస్ అంటున్నాం. ఓకే. ఇవి మనం చిన్న మెట్రోస్ నుంచి పెద్ద సిటీస్ వరకు. సో ఎన్ని రకాల మున్సిపాలిటీస్ ఉన్నాయి? దెర్ ఆర్ త్రీ టైప్స్. ఈ త్రీ టైప్స్ అనేది పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేశారనమాట. ఫస్ట్ కమ్స్ మున్సిపల్ కార్పొరేషన్స్. మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే 10 lakhs కంటే ఎక్కువ మంది ఆ ఏరియాలో జీవిస్తున్నారు అనుకోండి, దానికి మనం మున్సిపల్ కార్పొరేషన్ అరేంజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ, జీవీఎంసీ ఉంది వైజాగ్ కి. బేసికలీ Okay. మెట్రో సిటీస్ ఆర్ సిటీస్ విత్ మోర్ దెన్ 10 lakhs ఆఫ్ పాపులేషన్. రైట్. అండ్ దెన్ కమ్స్ మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ అంటే స్మాల్ టౌన్స్, కొంచెం 10 lakhs కంటే తక్కువ ఉన్న సిటీస్, వీటికి మనము మున్సిపాలిటీస్ పెట్టుకున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డిలో ఇవన్నీ మున్సిపాలిటీస్ కింద వస్తాయి అనమాట. దెన్ థర్డ్ టైప్ కమ్స్ నగర్ పంచాయత్స్. నగర్ పంచాయత్స్ అంటే రూరల్ నుంచి అర్బన్ కి ట్రాన్సిషన్ అవుతున్న ఏవైతే సిటీస్ గానీ టౌన్స్ గానీ ఉన్నాయో వాటిలో మనం నగర్ పంచాయత్స్ చూస్తాం అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నము, జోగుపేట ఇవన్నీ నగర్ పంచాయత్స్ కింద వస్తాయి. సో ఐ థింక్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ డూ దీస్ మున్సిపాలిటీస్ యాక్చువల్లీ డూ? అంటే ఏ ప్రాబ్లమ్స్ చూసుకుంటారు, మన ఏం ఇష్యూస్ సాల్వ్ చేస్తారు? ఇప్పుడు మనకి బేసిక్ గా లోకల్ గవర్నెన్స్ ఎందుకు పెట్టారు? పీపుల్ కి గవర్నెన్స్ క్లోజ్ గా రావాలని చెప్పి. సో మన డైలీ ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవే వాళ్ళు డీల్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లీన్ వాటర్ రావాలని, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ, లేకపోతే మనకి రోడ్స్, డ్రైనేజ్, ఇవన్నీ మనకి డైలీ ఎఫెక్ట్ అయ్యే ఇబ్బందులు అనమాట. వేస్ట్ మేనేజ్మెంట్, స్కూల్స్, హాస్పిటల్స్, పార్క్స్, మార్కెట్స్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ పర్వ్యూ కిందే వస్తాయి.